వెల్కమ్ టు జిఆర్ఆర్ ట్యుటోరియల్. మరి ఈ రోజు మనం ఈ సెషన్లో మనకి నేచురల్ రిసోర్సెస్ అయినటువంటి కోల్ అండ్ పెట్రోలియం పైన చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. శ్రద్ధగా వినండి. చూడండి, మరి మొదటి ప్రశ్న, ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఎల్పిజి. చూడండి, ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటుంటాం మనం కదా. మరి ఎల్పిజి ఆర్ నేచురల్ గ్యాస్లో ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఎవరంటే, సో ఇక్కడ ప్రధాన అనుఘటకం అంటాం అనమాట. ప్రధానంగా ఎవరుంటారు అంటే ఇక్కడ మనకి ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఈ ఏబిసిడి ఆప్షన్ నలుగురు కూడా ఇందులో ప్రెజెంట్ అయి ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇళ్లలో వాడే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లో మీథేన్ ఉంటుంది, బ్యూటేన్, ఈథేన్, ప్రోపేన్ అన్నీ ఉంటాయి. మరి హైయెస్ట్ మోతాదులో ఎవరుంటారు అది ప్రశ్న. సో హైయెస్ట్ మోతాదులో మనకి ఎవరుంటారంటే మీథేన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మీథేన్. గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనకి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లో హైయెస్ట్ కంటెంట్ ఎవరుంటారంటే మీథేన్. నెక్స్ట్ బిట్ చూడండి, నాట్ ఏ రెన్యూవబుల్ రిసోర్స్ ఆర్ సోర్స్. వీటిలో రెన్యూవబుల్ తిరిగి పునరుత్పత్తి చేయలేని, అంటే తిరిగి పొందలేని, అంటే ఒకసారి ఖర్చు పెట్టిస్తే మళ్ళీ తిరిగి పొందలేనటువంటిది అని అర్థం అనమాట. మరి వీటిలో ఏంటి ఏబిసిడి ఆప్షన్లో ఏంటి అని అడిగాడు మనకి. మీరు చూడండి, విండ్ ఉందనుకోండి, వాడిసినా కూడాను మనం తిరిగి పునరుత్పత్తి చేయగలం, రెన్యూబుల్ చేసుకోగలం. అలాగే సన్లైట్ చేసుకోగలం, హైడ్రో పవర్ వాటర్ ద్వారా కూడా మనం చేసుకోగలం. బట్ వేరాజ్ కోల్, ఒకసారి కోల్ అంతటిని మనం వాడేసుకుంటే తిరిగి పునరుత్పత్తి చేయలేము. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ రెన్యూవబుల్ రిసోర్స్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి. నెక్స్ట్ చూడండి, బ్లాక్ గోల్డ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్. బ్లాక్ గోల్డ్ అనేది దీనికి మరొక పేరంట. దేనికో చూడండి ఒకసారి. మనకు ఆప్షన్స్ లో కోల్, అలాగే కోక్, చార్కోల్, పెట్రోలియం ఇచ్చాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ గోల్డ్ గా పిలువబడుతున్నటువంటి అలా మరొక పేరుగా ఉన్నది ఎవరంటే ఇక్కడ పెట్రోలియం. పెట్రోలియం అనేది బ్లాక్ గోల్డ్ అంటాం. అంటే ఈరోజు అంటే అదొక గోల్డ్ లాగా. ఎందుకు మనకు పెట్రోలియం అనేది క్రూడ్ ఆయిల్ గా కూడా పిలువబడుతుంటది. ఆ క్రూడ్ ఆయిల్ యొక్క కలర్ ఎప్పుడు కూడా బ్లాక్ ఉంటుంది చూసారా. ఈ రోజు మనకి క్రూడ్ ఆయిల్ ఉన్నటువంటి విలువ ఈవెన్ గోల్డ్ కూడా లేదనమాట, అంత వాల్యుబుల్ అనమాట. సో కాబట్టి పెట్రోలియం అనేది బ్లాక్ గోల్డ్ అని గుర్తుపెట్టుకుని, దానికి మరొక పేరు బ్లాక్ గోల్డ్. నెక్స్ట్ బిట్ చూడండి, ద మోస్ట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఫ్యూయల్. కార్బన్ యొక్క ఫ్యూయల్ లో కంప్లీట్ గా 100% ప్యూర్ ఫామ్ గా మనకి లభ్యమయ్యేది ఎవరంటే కోక్. కోక్ గుర్తుపెట్టుకోండి, కోక్ అనేది 100% ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఫ్యూయల్. నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ కోల్ తార్. ఈ కోల్ తార్ నుంచి కింది వాటిలో ఒకటిని తయారు చేస్తారంటే ఎవరో చూడండి జాగ్రత్తగా. చూడండి, ఇందులో పెట్రోల్, కోక్, ఎయిర్, డి కనిపిస్తుందా మనకి. నాఫ్థలిన్ బాల్స్, మనకి టాయిలెట్స్, బాత్రూమ్ లో మనకి స్మెల్ కోసం మనకి నాఫ్థలిన్ బాల్స్ పెడుతుంటామా. అది చూడండి, అవి మనం తయారయ్యే మనకి ఈ కోల్ తార్ నుంచే తయారవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, నాఫ్థలిన్ బాల్స్ అనేవి కోల్ తార్ నుంచి తయారవుతున్నాయి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ వన్ ఈజ్ ద లీస్ట్ పొల్యూటింగ్ ఫ్యూయల్. మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఫ్యూయల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్, కిరోసిన్, పెట్రోల్ ఇవన్నీ కూడా వాడుతున్నాం కదా. వాటిలో అత్యంత లీస్ట్ పొల్యూటెంట్, చాలా తక్కువ పొల్యూషన్ వచ్చేది ఎవరంటే గుర్తుపెట్టుకోండి, సిఎన్జి, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటాం. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనేది అత్యంత తక్కువ పొల్యూటింగ్ మనకి ఇచ్చే ఒక ఇంధనం. సో కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ వన్ చూడండి, నేమ్ ఆఫ్ ద పెట్రోలియం ప్రొడక్ట్ యూజ్డ్ ఫర్ సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్స్. చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఫస్ట్ ఆప్షన్ లో బ్యూటేన్, ఆంథ్రసైట్, బిటుమెన్, హైడ్రోకార్బన్ ఇచ్చాడు కదా. మనకి మనం రోడ్ల పైన వేసే తారు వేసేటప్పుడు కోల్ తారు ఉపయోగిస్తాం, అలాగే దానికి ఆల్టర్నేట్ గా బిటుమెన్ అని ఉపయోగిస్తాం అనమాట. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కోల్ ప్రొడక్ట్. కోల్ యొక్క ప్రొడక్ట్ కాదంటే అని అడిగాడు మనకి. చూడండి, మనకి మనందరికీ బాగా గుర్తుపెట్టుకోవాలి, కోల్ యొక్క ప్రొడక్ట్స్ మనకి కోల్ తార్ ఒకటి, కోల్ గ్యాస్ ఒకటి, అలాగే కోక్ ఒకటి అంటాం. మరి ఇక్కడ లైమ్ అనేది సున్నపు తేట అని మనం పిలుస్తుంటాం, కాబట్టి ఇది కాదు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, లైమ్ అనేది ఇక్కడ మనకి కోల్ యొక్క ప్రొడక్ట్ కాదు. కాబట్టి మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ బిట్ చూడండి, నేచురల్ గ్యాస్ ఈ స్టోర్డ్ అండర్ హై ప్రెజర్. హై ప్రెజర్తో మనకి ఈ నేచురల్ గ్యాస్ మనం స్టోర్ చేస్తుంటాం. సో మరి అది దేంట్లో అంటే జాగ్రత్త చూడండి ఇక్కడ. సో ఎల్పిజి, అలాగే సిఎన్జి, అలాగే పిఎన్పి, అలాగే కోల్ గ్యాస్. మనం ఇక్కడ చూడండి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటే పేర్లో ఉంది. కంప్రెస్ చేయడం అంటే ఇక్కడ హై ప్రెజర్ పెడతాం అనమాట. ఓకేనా. సో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనేది మనం హై ప్రెజర్ దాన్ని స్టోర్ చేస్తుంటాం. తర్వాత చూడండి కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్. మనకి చూడండి చనిపోయినటువంటి జీవ జంతు వృక్షమన్నీ మొత్తం అన్ని కూడాను మన భూమి లోపలికి కొన్ని లక్షల సంవత్సరాల కోల్ది ఎలాగ ఉన్న తర్వాత ఈ డెడ్ వెజిటేషన్ అంతా కూడాను కోల్గా ఈ బొగ్గుగా మారి ఈ ప్రక్రియను ఏమంటామంటే మనం గుర్తుపెట్టుకోండి కార్బోనైజేషన్ అంటాం. గుర్తుపెట్టుకుని అంతా కూడాను కార్బన్ యొక్క రూపాంతరంగా మారిపోతే ఇవన్నీ కూడా పెట్రోల్, నేచురల్ గ్యాస్, అలాగే కోల్ ఇవన్నీ కూడా మనకు మారుతున్నాయి కదా. సో ఆ విధంగా మారడాన్ని మనం కార్బోనైజేషన్ అంటాం. నెక్స్ట్ మీరు చూడండి, సెలెక్ట్ విచ్ వన్ ఈజ్ నాట్ డెరైవ్డ్ ఫ్రమ్ పెట్రోలియం. పెట్రోలియం ద్వారా డెరైవ్ కానిది అంటే పెట్రోలియం ప్రొడక్ట్ కానిది అని అర్థం. అంటే అందులో 3 ఉంటాయి, ఒకటి కానిది మనం వెతుకోవాలన్నమాట. సో పెట్రోలియం యొక్క ప్రొడక్ట్స్ ఆ 3 ఏంటో మనం తెలిస్తే మిగతాది కాదని తెలుసు అనమాట. పెట్రోలియం ప్రొడక్ట్లో కిరోసిన్ ఉంటుంది, పారాఫిన్ వాక్స్ కూడా అందులోనే వస్తుంది, ఎల్పిజి కూడా దానికి సంబంధించింది. వేరాజ్ బయోగ్యాస్ అనేది మాత్రం పెట్రోలియం ప్రొడక్ట్ కాదు. కాబట్టి మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, బయోగ్యాస్ అనేది పెట్రోలియం ప్రొడక్ట్ కాదు. మీరు చూడండి, మోర్ పొల్యూటెంట్ ఫాజిల్ ఫ్యూయల్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఈ కింద ఇచ్చిన వాటిలో మోర్ పొల్యూటెంట్ ఎక్కువగా మనకి కాలుష్యానికి కారకం అవుతుందట. మీరు ఆ ఏంటి ఆ ఫ్యూయల్ ఒకసారి చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్జి, ఎల్పిజి, పెట్రోల్, కోల్. మనకి సిఎన్జి అంటే అత్యంత లీస్ట్ అనమాట. ఇది ఎల్పిజి మనం ఇంట్లో వాడేది, పెట్రోల్ వాహనాల్లో వాడేది. కోల్ బొగ్గు అనేది మనకి ఇండస్ట్రీలో వాడుతున్నాం కదా, అది చాలా ఎక్కువ పొల్యూటెంట్ కారణం అనమాట. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎల్పిజి స్టాండ్స్ ఫర్, గుర్తుపెట్టుకోండి ఎల్పిజి స్టాండ్స్ ఫర్, మనం స్టార్టింగ్ లో చెప్పాను, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఆర్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం. సో ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. చూడండి అన్ని కనిపించడానికి లైట్ పెట్రోలియం గ్యాస్ అని, లాంగ్ పైప్ గ్యాస్ అని, లాంగ్ పెట్రోలియం గ్యాస్ అని ఈ విధంగా ఇస్తుంటాడు. లిక్విఫైడ్ మనకి పెట్రోలియం ఏం చేస్తాడు, లిక్విఫైడ్ వాటర్ తో దాన్ని చూడండి వాటర్ ఎయిర్ తో కంప్రెస్ చేసి దానికి మనకి ఎల్పిజిలో మనకి సిలిండర్లో మనకి నింపుతుంటాడు అనమాట, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అలాగే సిఎన్జి కూడా మనకి అడుగుతూ ఉంటాడు. సిఎన్జి స్టాండ్స్ ఫర్ అనగానే చూడండి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్ అనేది కామన్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అని గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, ఇన్ఎగ్జాస్టిబుల్ రిసోర్స్ ఆర్ సోర్స్. ఇన్ఎగ్జాస్టిబుల్ అంటే ఏంటమ్మా మరి అంటే ఎప్పటికీ తరగనది అని అర్థం. ఈ అర్థం తెలుసుకోవాలి. ఇన్ఎగ్జాస్టిబుల్ అంటే తరగనిది, ఎంత ఖర్చు పెట్టినా తిరిగి మనం వాడుకోగలమాట, ఇది తరగనిది. ఓకేనా. అదే దీనికి ఎగ్జాస్టిబుల్ అంటే తరిగిపోయేది అని అర్థం. సో ఇన్ఎగ్జాస్టిబుల్ అంటే తరగనిది. వీటిలో ఎంత వాడినా తరగనివి ఏంటి, కోల్ వాడుతున్న కొలది కరిగిపోతుంటది, పెట్రోలియం వాడుతున్న కొలది కరిగిపోతాయి. ఓకేనా. అలాగే మినరల్స్ అయినా కూడా. బట్ వేరే సన్లైట్ అనేది ఎప్పటికీ నువ్వు ఎంత వాడినా కూడా మనకి అవైలబుల్ గా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇన్ఎగ్జాస్టిబుల్ రిసోర్స్ ఎవరంటే ఇక్కడ సన్లైట్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్. స్టీల్ యొక్క మ్యానుఫ్యాక్చర్ లో మనకి ఈ కింది వాటిలో ఒకదాన్ని వాడతామంట. దేన్ని వాడతాం జాగ్రత్త చూడండి, కోల్తార్, కోక్, పెట్రోలియం. ఇట్లా కోక్ గుర్తుపెట్టుకోండి. కోక్ అనేది చెప్పుకున్నాం కదా, ప్యూర్ కార్బన్ ఫార్మ్ అనేది. ఇది మనకి ఈ స్టీల్ యొక్క మ్యానుఫ్యాక్చర్ లో వాడుతుంటాం అనమాట. మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఎక్కువగా ఐరన్ అండ్ ఈ కోక్ అనేది రా మెటీరియల్ మనకి ఐరన్ ఒకటి కదా. సో అలాగే కోక్ అనేది కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వాడుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ ఫస్ట్ ఆయిల్ వెల్ వాజ్ డ్రిల్డ్ ఇన్, ఎక్కడెక్కడ చూడండి, ఇది మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. 1859లో మనకి కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏ కంట్రీలో మొట్టమొదటి మరి ఈ ఆయిల్ వెల్ అనమాట. బోరు బావులు అంటే మనం ఈ చమురు బావులు అనేవి మనకి తవ్వుతుంటాం కదా, మనకి నేచురల్ గ్యాస్ బయట తీస్తుంటారు. ఆ చమురు బావులు అనేవి ఎక్కడ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశంలో స్టార్ట్ చేయడం, వాళ్ళు డ్రిల్లింగ్ చేయడం జరిగిందని అడిగాడు అనమాట. సో మనకి గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలో మొట్టమొదటి బావిని అనేది తవ్వడం జరిగింది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
సో పెట్రోలియం ఈజ్ మెయిన్లీ ఏ మిక్సర్ ఆఫ్, పెట్రోలియంలో ఎంతకి ఏంటేంటి మిక్స్ అయ్యి ఉంటాయి, దేని యొక్క సమూహం, దేని యొక్క మిశ్రమం అది, కార్బోహైడ్రేట్స్ అంట, అలాగే కార్బోజన్స్ ఇచ్చాడు, హైడ్రోకార్బన్స్, ఆల్కహాల్స్. ఇందులో మనకి గుర్తుపెట్టుకోండి, హైడ్రోకార్బన్స్ యొక్క మిశ్రమమే పెట్రోలియం. పెట్రోలియం అన్నింటిలో ఉన్నటువంటివన్నీ కూడాను హైడ్రోకార్బన్స్, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అదర్ వన్, విచ్ పెట్రోకెమికల్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఆయింట్మెంట్స్ అండ్ వ్యాజిలెంట్స్. మనకి చూడండి, మనం ఇళ్ళలో వాడే ఆయింట్మెంట్స్ కానీ అలాగే వ్యాజిలెంట్స్ కానీ మనకి ఏ పెట్రోకెమికల్ యొక్క దేని సహాయంతో మనం తయారు చేస్తామో అడిగాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇందాక మనకు వచ్చింది పారాఫిన్ వ్యాక్స్ అనమాట. పారాఫిన్ వ్యాక్స్ అనే దాంతో మనకి ఈ ఆయింట్మెంట్స్ వ్యాజిలెంట్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, పారాఫిన్ వ్యాక్స్. So friends, if you like this content, please subscribe and share our channel, and please like also.